ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశ రాజకీయాల తీరుపై గాంధీ కుటుంబం అల్లుడు రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీ కుటుంబంలో భాగంగా ఉన్నాను కాబట్టే కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తాను త్వరలో రాజకీయాలకు వచ్చే తీరుతానని స్పష్టం చేశారు. తన్ను ఎంత బలంగా తొక్కాలని చూస్తే అంతకంటే బలవంతుడిగా మారతానంటూ బీజేపీ నేతలకు రాబర్ట్ సవాల్ చేశారు. తాను బీజేపీలో ఉంటే ఇలాంటి కేసులు వచ్చి ఉండేవే కాదన్నారు. సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ నేతగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించారు. హర్యానాలోని ఓ భూ వివాదానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. వరుసగా 2 రోజులు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న రాజకీయాల తీరుపై తీవ్రంగా స్పందించారు. గాంధీ కుటుంబంలో తాను భాగంగా ఉన్నాను కాబట్టే లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆరోపించారు. గాంధీ కుటుంబం నిత్యం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసమే పోరాడిందంటూ స్పష్టం చేశారు. అందులో తాను కూడా ఉన్నానని కోపంతో కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తన బావమర్ది రాహుల్ గాంధీ, అత్త సోనియా గాంధీపై నమోదైన కేసుల గురించి కూడా రాబర్ట్ స్పందించారు. సోనియా, రాహుల్ పై నమోదైన ఛార్జ్షీట్ పరిణామాలపై సీరియస్ అయ్యారు. బీజేపీ నాయకులు తమను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారని చూస్తే అంతగా తాము బలవంతులం అవుతామని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. ప్రతి సమస్యను ఎదుర్కొని తాటుకొని మరింత బలంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అతి త్వరలో తాను రాజకీయాల్లోనికి రావడం ఖాయమని, బీజేపీ నాయకులు అప్పటి వరకు వేచి చూడాలని అర్థం వచ్చేలా మాట్లాడారు. తాను కాంగ్రెస్కు అనుబంధంగా కాకుండా బీజేపీ నాయకుడిగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ బీజేపీ నేతల రాజకీయాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. తాను ఎదుర్కొంటున్న మనీ లాండరింగ్ కేసుపై కూడా రాబర్ట్ స్పందించారు. ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు ఎప్పుడో క్లీన్ చిట్ ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఈడీ అడుగుతున్న ప్రశ్నలకు తాను 2019లోనే ఇచ్చిన సమాధానాలనే మరోసారి వివరిస్తున్నానని, అంతకు మించి తాను చేసింది ఏమీ లేదని, ఇందులో ఎలాంటి దాపరికం కూడా లేదని రాబర్ట్ స్పష్టం చేశారు. అయినా కూడా మళ్లీ విచారణకు పిలిస్తే ఎలాంటి భయం లేకుండా వెళ్తానని ఆయన చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు రాబర్ట్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. హర్యానా ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చినా ఇందులో మరిన్ని వివాదాస్పద విషయాలు ఉన్నాయి కాబట్టి ఈడీ సీరియస్గా విచారణ చేస్తుందని అంటున్నారు. రాబర్ట్ తప్పు చేశారు కాబట్టి ఇంతగా టెన్షన్ పడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ బీజేపీ నాయకులు రివర్స్ పంచ్ ఇస్తున్నారు. ఈ విషయంలో రాను రాను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వార్ ముదరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈడీ కేసులు, కాంగ్రెస్ నేతల విమర్శలు, బీజేపీ నాయకుల ప్రతి విమర్శల తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.